ప్రియ దేవుని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మనుషుల్లో యథార్థత లోపించినప్పుడు వారి మధ్య విరోధమే కానీ సమాధానం ఉండదు. యథార్థత లోపించుటకు కారణం మనుషుల్లో ఉన్న పాప స్వభావమే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచెను అని లేఖనములో మనం చదువుకుంటూ ఉన్నాం. హృదయంలోని చెడుతనమే దేవునితోనూ మరియు సాటి మనిషితోనూ సమాధానం లేకుండా చేయుచున్నదని మనం తెలుసుకోవాలి. అందులకే దేవుడు మానవులను పిలుస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. ఆయనతో మనము సమాధానపడుటకు అవకాశం లభించింది. అది ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా జరిగింది అన్న విషయము తెలుసుకోవాలి. మన పాపములను ఆయనే తన మీద మోసుకొని తనను తాను మన పాపం నిమిత్తము బలి అవుటకై అప్పగించుకున్నాడు. దేవునికి మనకు అడ్డుగా ఉన్న పాప బంధకములను తెంచివేశాడు. దీనివలన మనం దేవునితో సమాధానపడే భాగ్యం లభించింది. ఆయన కూడా మనలను తనకు కుమారుడుగా స్వీకరించుటకు సమ్మతించుచున్నాడు. దేవునితో సమాధానం అంటే ఇదే. ఒకప్పుడు దేవునికి మనం విరోధులము, కానీ యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనం ఆయనకు కుమారులమవుతూ ఉన్నాం. దేవుని సంకల్పములో ఉన్న ఈ సమాధానమును ఇతర మనుషులకు తెలియచేసి వారిని కూడా దేవునితో సమాధానపడినట్లు ఎవరు చేయగలరో వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కృప మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.